చెడును నీ దేహము పాపములోనే మరణించినచో తప్పదు నరకము. పాపములోనే బ్రతుకుతున్నచో చెడును నీ దేహము పాపములోనే మరణించినచో తప్పదు నరకము. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. ఎంతకాలమో పాపములోనే బ్రతుకుచుందువో ఎంతకాలమో శాపములోనే కొట్టబడుదువో. ఎంతకాలమో పాపములోనే బ్రతుకుచుందువో ఎంతకాలమో శాపములోనే కొట్టబడుదువో. ఎంతకాలమో వ్యసనపడునవై తిరుగుచుందువో ఎంతకాలమో దుఃఖములోనే మునిగియుందువో. యేసుని నమ్మి పాపము నుండి విడుదల పొందుమో. యేసయ్యే తన రక్తముతో నీ పాపము కడుగును. యేసుని నమ్మి పాపము నుండి విడుదల పొందుము. యేసయ్యే తన రక్తముతో నీ పాపము కడుగును. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. ఎంతకాలమో దేవుని విడచి తిరుగుచుందువో ఎంతకాలమో దేవుడు లేక బ్రతుకుచుందువో ఎంతకాలమో దేవుని విడచి తిరుగుచుందువో ఎంతకాలమో దేవుడు లేక బ్రతుకుచుందువో ఎంతకాలమో దేవుని మాటను ఎదిరించెదవో ఎంతకాలమో దేవుని నీవు దుఃఖపరతువో ఎంతకాలమో దేవుని మాటను ఎదిరించెదవో ఎంతకాలమో దేవుని నీవు దుఃఖపరతువో. యేసే నీ పాపం కొరకు ప్రాణం పెట్టును. యేసయ్యే నిన్ను రక్షించి పరమునకు చేర్చును. యేసయ్యే నీ పాపం కొరకు ప్రాణం పెట్టును. యేసయ్యే నిన్ను రక్షించి పరమునకు చేర్చును. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. పాపములోనే బ్రతుకుతున్నచో చెడును నీ దేహము పాపములోనే మరణించినచో తప్పదు నరకము. పాపములోనే బ్రతుకుతున్నచో చెడును నీ దేహము పాపములోనే మరణించినచో తప్పదు నరకము. ఓ మానవా నీ పాపం మానవా ఓ మానవా నీ పాపం మానవా. పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండం 50 అధ్యాయము 24వ వచనం. యోసేపు తన సహోదరులను చూసి, నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మను చూడవచ్చి ఈ దేశంలో నుండి తాను అబ్రహాము
ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసిన దేశమునకు మిమ్మును తీసుకుని పోవునని చెప్పాను. మరియు యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మను చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలని ఇశ్రాయేలుల చేత ప్రమాణము చేయించుకొనెను. ఈ దినం ఈ పట్టణములో నేటి దినమున పడిపోయిన వాడు ఘనుడు. మరి ఈటే జాన్ మోజెస్ నాకన్నా పెద్దవాడు, కానీ ఏమోయ్ పెద్ద పుల్లి కొడుకు అంటే బావా అనేవాడు. తర్వాత పార్టీలలో బహుగా ప్రయాసపడినాడు పార్టీల కొరకు, కానీ ఏమీ సంపాదించుకోలేదు. కానీ ఆయన ఈ లోకాన్ని విడిచిపోయాడు. పుట్టినవాడు గిట్టక ఈటే జాన్ మోజెస్ గారు మరి ఎన్నో విషయాలలో ఒక నాయకునిగా ఉంటూ సమస్యలను పరిష్కరించువాడు. యోసేపు కూడా తన కుటుంబీకులతో ఒక ప్రమాణం చేయించుకుంటున్నాడు. దేవుడు మిమ్మును చూడవచ్చును. దేవుడు అబ్రహాము ఇస్సాకులకు వాగ్దానం చేసిన పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి మిమ్మల్ని తీసుకుంటూ పోను, అయితే నా ఎముకలు ఇక్కడ నుండి వాగ్దాన దేశంలో పాతి పెట్టుడని నిరీక్షణ కలిగిన వాడు యోసేపు. యోసేపు విధేయుడైన వాడు. యోసేపు పరిశోధింపబడిన యోసేపు. యోసేపు పారిపోయిన యోసేపు. హెబ్రీయుడైన యోసేపు. దేవుని భయము కలిగిన యోసేపు. అన్నలను క్షమించిన యోసేపు. యోసేపు అనగా ఫలించుట. యోసేపు జీవితములో ఆయన ఫలించిన వాడు. అందుకని యాకోబు తన కుమారుని దీవిస్తూ యోసేపు ఫలించడి కొమ్మ. మన ఆధ్యాత్మిక జీవితములో మానవుడు పాపములో పుట్టి పాపములో పెరిగి పాపములో జీవిస్తూ పాప పరిహారము కొరకై అనేకమైన ప్రయత్నములు చేయుచున్నాడు. పాపములకు వచ్చు జీతము మరణము. మానవుడు పాపముల నుండి, దోషముల నుండి, అపరాధముల నుండి బయటపడుటకు అనేకమైన ప్రయత్నములు చేయుచున్నాడు. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనములో, ఎందుకనగా దేహముతో జరిగించిన క్రియలు అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే మనలో ప్రతివాడును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. రోమాపత్రిక 14వ అధ్యాయములో మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించాలి. మనుషులొక్కసారే మృతి పొందవలెను,
ఆ తర్వాత తీర్పు జరుగును. అందుకని మానవుడు తన అపరాధముల కొరకు, తన దోషముల కొరకు, తన పాపముల నిమిత్తమై అనాది నుండి అనేకమైన ప్రయత్నములు చేయుచున్నారు. మానవ ప్రయత్నములు దేవుని దృష్టిలో మురికి పేలికలు గనుక, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనము శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? మానవుల పాపముల నుండి, మానవుల దోషముల నుండి, మానవుల అతిక్రమముల నుండి భూమి మీద ఎవరు విడిపించలేదు. దేవుడే లోకమును ప్రేమించి యేసుక్రీస్తు నామములో భూలోకానికి వచ్చాడు. ఆయన పవిత్రంగా జన్మించాడు, పవిత్రంగా జీవించాడు, ప్రజలకు మేలు చేశాడు. కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన శిలువలో బలియాగమై తన రక్తాన్ని చిందించాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యమునకు వారసులు కానేరు. మత సంబంధమైన పేర్ల ద్వారా, మత సంబంధమైన భక్తి ద్వారా మనము దేవుని రాజ్యానికి వెళ్ళలేము. యేసుక్రీస్తు వారు అన్నారు, నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను. నా ద్వారానే తప్ప ఎవరును తండ్రి యొద్దకు రారు. ఆయన నామమందు విశ్వాసముంచు వాడెవడు, ఆయన నామ మూలముగా వానికి పాప క్షమాపణ లభించును. ఆకాశము క్రింద ఇవ్వబడిన ఏ నామము వలన మనము రక్షణ పొందలేము గాని ఈ నామము వలనే. జైలర్ అధికారి అంటున్నాడు, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. ఈటే జాన్ మోజెస్ గారు భూమి మీద తన యాత్రను ముగించుకొని ప్రభు యొద్దకు చేర్చబడ్డారు. మరి సజీవులుగా ఉన్న మన పరిస్థితి ఏమిటి? మనం ప్రభుని అంగీకరించామా? మనం మారు మనసు పొందామా? మనం దేవుని యందు విశ్వాసం ఉంచామా? దేవుని కొరకు సాక్షిగా జీవిస్తున్నామా? అలాగైతే మధ్య ఆకాశములో యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు మృతుడైన ప్రభు పిలుపు తీసుకున్న జాన్ మోజెస్ సజీవులుగా మనం చూడగలం. కాబట్టి ప్రియులారా, ఇంకా ఎవరైనా ప్రభుని అంగీకరించకపోతే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచాలని మీకు మనవి చేయుచున్నాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు. ఈటే జాన్ మోజెస్ తన యాత్రను ముగించుకొని మీ వద్దకు చేర్చబడ్డాడు. ఒకని తల్లి నన్ను ఆదరించున్నట్లు నేను మిమ్మల్ని ఆదరించదను అన్నారు. భార్యను బట్టి, కుటుంబ సభ్యులను బట్టి, బంధువర్గాన్ని బట్టి మీకు స్తోత్రములు. ఇదిగో సంఘ పెద్దలు, సంఘములో ఉన్న సహోదరులు అయినా ఈ స్థలానికి వచ్చి మరి సంతోషముతో ఉన్న ఇంటికంటే దుఃఖముతో ఇంటికి వెళ్ళుట మంచిది అని మీరు ప్రయాసపడుతున్న విధానాన్ని బట్టి కూడా ముగిస్తాం. అయ్యా దీవించండి. రేపు భూస్థాపిత కార్యక్రమాన్ని దీవించండి. ఈ కార్యక్రమం కొరకు ఆయా స్థలాల నుండి వస్తున్న బంధుమిత్రులను కూడా దీవించమని, నేను ముందున్న సమయంలో మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.